గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. సో మనం రియల్ నెంబర్స్లో పార్ట్ 2లో భాగంగా జనరల్గా మనకు క్వశ్చన్స్ అంటే లాగారిథంలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంది అండి. అంటే ఏంటంటే ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 10xy దెన్ ప్రూవ్ దట్ ఇక్కడ వచ్చేసి మనకు క్వశ్చన్ ఏముందంటే ఇది లాస్ట్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో దెన్ ప్రూవ్ దట్ 2 log of x plus y equal to log x plus log y plus log 3 plus log 3 అనే క్వశ్చన్ 2 log 3 అనే క్వశ్చన్ మనకు రావడం జరిగింది. సో ఈ క్వశ్చన్ని మనము సాల్వ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక పాయింట్ మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే వన్స్ ఇయర్ చదవండి, ఇక్కడ ప్లస్ ఉందా మైనస్ ఉందని మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ప్లస్ 2 లాగా ప్లస్ ఉంది కాబట్టి సో ఏదైతే మనకు ఫస్ట్ ఇచ్చాడో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 10xy అని, దీనికి మనం 2xy అనే టర్మ్ని యాడ్ చేయాలి ఆన్ బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. బోత్ సైడ్స్ మనము యాడ్ చేసినట్లయితే సో చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి 10xy ప్లస్ 2xy. చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్ ఇది ఉంది. ఇది 10xy ప్లస్ 2xy 12xy అవుతుంది. దెన్ దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇక్కడ 12xy అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు బోత్ సైడ్స్ లాగ్స్ అప్లై చేయండి. లాగ్స్ అప్లై చేస్తే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ లాగ్ అప్లై చేస్తే 12xy. చూడండి ఇది లాగ్ ఎక్స్ టు ది ఫోర్ ఆఫ్ ఎన్, లాగ్ ఎక్స్ టు ది ఫోర్ ఆఫ్ ఎన్. కొన్ని మనం ఈ ఫార్ములాస్ చూసినట్టయితే లాగ్ లేకపోతే ఏ టు ది ఫోర్ ఆఫ్ ఎన్ ఉందనుకోండి, దీని ఏం రాస్తాం ఎన్ లాగ్ ఏ అని రాస్తాం. సో ఈ ఫస్ట్ది దీనిలాగా రాయాలి. ఈ ఫామ్లో ఉంటే ఈ ఫామ్లో రాస్తాం, ఈ ఫామ్లో ఉంటే ఈ ఫామ్లో రాస్తాం. నెక్స్ట్ ఇది లాగ్ ఏబి అని ఉంది. లాగ్ ఏబి ఉంటే ఏం చేస్తాము, ఇది లాగ్ 12xy లాగ్ ఏబి ఉంది. అప్పుడు లాగ్ ఏబి ఉంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అని రాస్తాం. సో ఈ రెండు ఫార్ములాస్ని మనం ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది, లాగ్ ఫార్ములాస్. చూడండి ఇప్పుడు 2 log ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, ఇక్కడ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ లాగ్ 12, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ లాగ్ 12. సో ఇక్కడ మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఇదేంటిది లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. సో దీని ఏం రాయొచ్చు మనం లాగ్ 4 ప్లస్ లాగ్ 3 అని రాసుకోవచ్చు. 4 3 is 12. సో నెక్స్ట్ స్టెప్లో లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ ఈ లాగ్ 4 నేను రాయొచ్చు అంటే 2 స్క్వేర్, లాగ్ 3 అలాగే ఉంటుంది ప్రైమ్ నెంబర్ ఒకటి. నెక్స్ట్ టైంలో లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ 2 log 2 ప్లస్ లాగ్ 3. సో ఇక్కడ మనం 2 log 2 రాయలేదు, 2 log 2 ప్లస్ లాగ్ 3. సో ఇక్కడ ఏదైతే క్వశ్చన్లు అడిగిందో క్వశ్చన్ అనేది ప్రూవ్ అయింది. మరొకసారి క్లియర్గానండి. క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ 10xy దెన్ ప్రూవ్ దట్ 2 log ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ 2 log 2 ప్లస్ లాగ్ 3 అని క్వశ్చన్ ఇచ్చిన. సో మనం ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. దీంట్లో పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఇక్కడ క్వశ్చన్లో ప్లస్ ఉందా మైనస్ ఉందా, ప్లస్ ఉందనుకోండి మనకి ఏదైతే టర్మ్ ఇచ్చాడు, ఏదైతే ఈక్వేషన్ ఇచ్చిందో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ 10xy, దానికి 2 sides 2xyని యాడ్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్ టు 10xy ప్లస్ 2xy. ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఏ ప్లేస్లో ఉంది ఎక్స్ ఉంది, బి ప్లేస్లో వై ఉంది, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇది 10xy ప్లస్ 2xy మొత్తం యాడ్ చేస్తే 12xy అవుతుంది. సో ఇలాగా మనం దాన్ని లాగ్స్ కనుక అప్లై చేస్తాను బోత్ సైడ్స్, అప్పుడు ఎంత లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు లాగ్ 12xy.
ఈ లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అనేది ఏ ఫామ్లో ఉంది, లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫామ్లో ఉంది కాబట్టి ఎన్ లాగ్ ఏ అని రాస్తాం. ఇదేంటిది లాగ్ 12xy, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, ఒకటి కాన్స్టెంట్, 2 వేరియబుల్స్. దీని ఏం చేస్తామంటే ఇప్పుడు లాగ్ ఏబి ఉన్నప్పుడు ఏం రాస్తాం, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి రాస్తాం. అలాగే లాగ్ 12xy ఏం రాస్తాం అంటే లాగ్ 12 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని రాస్తాం. కానీ మనం ఎక్స్ టర్మ్స్ ముందు రాసుకుంటున్నాం, ఎందుకంటే మనకు ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో క్వశ్చన్లో లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అనేది ఇలా చేసి కూడా లాస్ట్కి రాసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై లాగ్ 12. లాగ్ 12 అనే ఒక ప్రోడక్ట్. 12 దేని ప్రోడక్ట్, సో మనం ఇక్కడ రాయలేదు. 12 దేని ప్రోడక్ట్, లాగ్ 12 వచ్చేసి లాగ్ 4 ఇంటూ 3. లాగ్ 4 ఇంటూ 3ని ఏం రాస్తాం, లాగ్ 4 ఇంటూ 3ని లాగ్ 4 ప్లస్ లాగ్ 3 అని రాస్తాం. లాగ్ 3 అనేది ప్రైమ్ నెంబర్, దీన్ని ఏం చేయలేము. కానీ లాగ్ 4ని ఇది ఏంటిది కాంపోజిట్ నెంబర్, దీన్ని 2 పవర్గా రాసుకోవచ్చు, 2 స్క్వేర్. ఈ స్క్వేర్ టర్మ్ అనేది ముందుకు వచ్చేస్తే 2 log 2 ప్లస్ లాగ్ 3. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఒకవేళ మైనస్ కనుక ఉంటే అలాంటి క్వశ్చన్ ఏదైనా ఎప్పుడైనా వచ్చిందంటే వచ్చింది. సో అలాంటి క్వశ్చన్ కూడా మనకు ఏ ఇయర్లో అంటే 2017లో వచ్చింది. అదేంటంటే ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు x square plus y square equal to 27xy, then prove that log x minus y by 5 equal to 1 by 2 log x plus log y అని ఉంది. చదవండి, ఇక్కడ మనకు మైనస్ ఉంది అంటే మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్లో రెండు సైడ్లు ఇప్పుడు ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 27xy. సబ్ట్రాక్ట్ 2xy ఆన్ బోత్ సైడ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy ఈక్వల్ టు 27xy మైనస్ 2xy. చదవండి, ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫామ్లో ఉంది. అంటే ఏం రాస్తాం, ఏ మైనస్ బి అంటే ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 27లో 2 పోతే 25xy వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు లాగ్ సప్లై అయింది బోత్ సైడ్, లాగ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అండ్ లాగ్ 25xy. సో ఇది ఏ ఫామ్లో ఉంది, లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫామ్, అంటే లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్. అప్పుడు ఏం రాస్తామా, ఎన్ లాగ్ ఏ అని రాస్తాం. సో ఈ ఎల్హెచ్ సైడ్ది మనం ఎన్ లాగ్ ఏ ఫామ్లో రాసుకోవాలి. ఇది ఏ ఫామ్లో ఉంది, లాగ్ ఏబిసి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 log ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు లాగ్ 25 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. 25 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 25 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఏం చేస్తామా, 25 ప్రైమ్ నెంబర్ కాదు. ఇప్పుడు నుండి లాగ్ 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు 25ని. దెన్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. సో చూడండి ఈ పవర్ అనేది ముందుకు వచ్చేస్తుంది కాబట్టి 2 log 5 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. మనకు క్వశ్చన్లో చూడండి, క్వశ్చన్లో ఏముంది, ఓన్లీ లాగ్ ఎక్స్ లాగ్ వై తప్పించి మిగతావన్నీ కూడా ఇటు ట్రాన్స్పోజింగ్ చేస్తాం. ఇక్కడ ఏముంది 2 log ఆఫ్ ఎక్స్ మైనస్ వై. ఈ 2 log వై వస్తే 2 log ఆఫ్ ఎక్స్ మైనస్ వై మైనస్ 2 log 5 ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇక్కడ చూడండి రెండిట్లో కామన్ టర్మ్ ఏంటిది, 2 గెట్ కామన్, లాగ్ ఎక్స్ మైనస్ వై మైనస్ లాగ్ 5 ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఈ 2ని ఇటు కనుక పంపిస్తే అదేమవుతుంది, డివిజన్ చేస్తుంది. ఇది ఎలా ఉందంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి. సో లాగ్ ఏ మైనస్ బిని ఏం రాయొచ్చు, లాగ్ ఏ బై బి అని రాయొచ్చు, లాగ్ ఏ బై బి అని రాయొచ్చు. ఇది ఆ ఫార్మేట్లో ఉంది, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. నెక్స్ట్ టైం ఏమవుతుంది, లాగ్ ఎక్స్ మైనస్ వై బై 5
ఈ 2 అటు వెళ్ళింది కాబట్టి 1/2 ఆఫ్ log x ప్లస్ log y. సో ఇది మన 6 మార్క్స్ వస్తున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇదిగోండి వెరీ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ 2 అనేది అటుకి అంటే ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ అయింది కాబట్టి బై అవుతుంది. log x ప్లస్ log y టోటల్గా ఇది డినామినేటర్ అవుతుంది. సో దాన్ని మనం ఏం రాయొచ్చు అంటే 1/2 అని రాసుకోవచ్చు. 1/2 అని రాసి కామన్ తీస్తే log x ప్లస్ log y ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇదిగోండి ఇది log a మైనస్ log b ఫామ్లో ఉంది. దాన్ని log a బై b ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే x మైనస్ y బై 5 అని రాసుకోవాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు చాలా వస్తున్నాయి. సో ఈ చాప్టర్లో మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ క్వశ్చన్స్ మీకు చాలా ఈజీ వస్తాయి. సో మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్ నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఈ రివిజన్ అనేది మీకు ఒక అడిషనల్గా యూజ్ అవుతుంది అంతే. కంప్లీట్గా ఇదే మీకు ఫైనల్ కాదు. సో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. మనకు జస్ట్ 10 days ఉంది కాబట్టి 10-15 days బాగా మీకు టైం ఉన్నప్పుడు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు మంచి మార్కులు వస్తాయి. ఎక్స్పాండ్ చేయండి అని లాగ్స్ మీద కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పాండ్ లాగ్ 1125/30. సో దీన్ని మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ 1125ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది లాగర్థం కూడా యూజ్ అవుతుంది. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీద మనం ప్రాక్టీస్ చేయడం వల్ల అది ఇంకా వేరే సెక్టర్స్ కూడా యూజ్ అవుతుంది. సో లాస్ట్లో 5 ఉంది కాబట్టి మనం 5 టేబుల్తో చేయడం బెస్ట్. 5 2s 10. 10 అంటే 11లో 10 పోతే 1 ఆ పక్కన 2 12. అగైన్ 5 2s 10. 5 5s అగైన్ లాస్ట్లో 5 వచ్చింది కాబట్టి మళ్ళీ 5 టేబుల్ 5 5 4s 5 4s నెక్స్ట్ 5 4s 20. 5 5s అగైన్ మళ్ళీ 5 టేబుల్ 5 9s. సో 9 కాబట్టి 3 టేబుల్ 3 3s. ఓకే, నెక్స్ట్ ఈ 32 కూడా మనం ఇలాగ చేస్తే 32 2 8s 2 16s 2 8s 2 4s 2 2s 1 2 3 4 5. సో ఇప్పుడు లాగ్ 5 పవర్ ఎంత వచ్చింది మనకు? లాగ్ 1 2 3 5 పవర్ 3 ఇంకోటి 3 4 2. ఫస్ట్ ఏం చేస్తామంటే లాగ్ 1125 ఇది a బై b ఫామ్లో ఉంది కాబట్టి 1125 మైనస్ లాగ్ 32 అని రాసుకోవాలి. ఫస్ట్ ఇదేంటంటే లాగ్ a బై b ఫామ్లో ఉంది కాబట్టి లాగ్ a మైనస్ లాగ్ b ఫామ్లో రాసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్యాక్టరైజేషన్ చేసినాం కాబట్టి 5 పవర్ ఎంత వచ్చింది? 1 2 3 ఇంటూ 3 పవర్ 2 మైనస్ లాగ్ ఇందులో ఒకటి ఫ్యాక్టర్ వచ్చింది అదేంటంటే 2 పవర్ 1 2 3 4 5 2 పవర్ 5. సో ఇది లాగ్ ab ఫామ్లో ఉంది కాబట్టి దీని ఏం రాస్తాం? లాగ్ 5 పవర్ 3 ప్లస్ లాగ్ 3 పవర్ 2 మైనస్ ఇది డైరెక్ట్ లాగ్ a to the power of n ఫామ్లో ఉంది కాబట్టి n లాగ్ a అంటే ఇలా 5 లాగ్ 2 అని రాస్తాం. సో ఇది కూడా అవే సేమ్. ఇవి కూడా లాగ్ ఏ ఫామ్లో ఉన్నాయి? లాగ్ a to the power of n ఫామ్లో ఉన్నాయి. అప్పుడేం రాస్తాం? n లాగ్ a ఈ ఫామ్లోకి రాస్తాం. సో ఇవన్నీ కూడా ఆ ఫామ్లోకి రాస్తే 3 లాగ్ 5 ప్లస్ 2 లాగ్ 3 మైనస్ 5 లాగ్ 2. సో ఇలాంటి ఎక్స్పాన్షన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ మీద మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు మంచి మార్కులు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే మనకు ఫైండ్ ద వాల్యూస్ మీద కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ దేనికి సంబంధించిన ఒక వాల్యూ చూద్దామంటే లాగ్ రూట్ 256 ఫైండ్ ద వాల్యూ అని వచ్చింది. లాగ్ ఇదేంటి బేస్? రూట్ 2 అంటే 2 ఫ్యాక్టర్గా రాసుకోవాలి. 256 2 1s 2s 8s నెక్స్ట్ 2 6s 4s 2 32s 2 16s 2 8s 2 4s 2 4s 2 2s మొత్తానికి ఎన్ని 2s వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 2s వచ్చినాయన్నమాట. లాగ్ 2 పవర్ 8 ఇక్కడ లాగ్ 2 పవర్ 8 256ని 2 పవర్ 8 రాసుకోవచ్చు. ఇది లాగ్ 2
లాగ్ 2/8 ఇది రూట్ 2. సో ఇప్పుడు 2 ఉందనుకోండి, 2 రూట్ 2కి ఎన్ని టైమ్స్ 2 అనేది రూట్ 2కి 2 రూట్ 2కి 2 టైమ్స్ అంటే ఇప్పుడు 18 ఉందనుకోండి, దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, లాగ్ 2/1/2 ఇక్కడ కూడా లాగ్ దీన్ని డబుల్ చేయాలి 16 అంటే లాగ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే లాగ్ 1/2 ఇక్కడ లాగ్ 1/2 హోల్ పవర్ ఎంత 16. కాబట్టి ఇది ఎందుకు అంటే ఒక నెంబరు 2 ఉందనుకోండి, రూట్ 2 అనేది 2 టైమ్స్ వస్తుంది. ఇరేషనల్ నెంబర్ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఇరేషనల్ నెంబర్ వస్తుంది. అలాగే ఇది కూడా ఇరేషనల్ నెంబర్, రూట్ 2 అనేది ఇరేషనల్ నెంబర్. 2 అనేది ఏంటి ఇరేషనల్ నెంబర్ అంటే రూట్ 2కి ఎన్ని టైమ్స్ 2 టైమ్స్. కాబట్టి ఇక్కడ పవర్ ఎంత ఉంది 8 అంటే 8 2 16 అవుతుంది అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా మనం 16 ఇంటూ లాగ్ రూట్ 2 అని రాసుకోవచ్చు. సో ఈ రెండు వాల్యూస్ అంటే బేస్ ఇది రెండు సేమ్ ఉంటే దాని వాల్యూ ఎంత 1 అవుతుంది. 16 1 16. ద ఆన్సర్ ఈజ్ 16. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు చాలా రావడం జరిగింది. ఒకసారి ఏ క్వశ్చన్ అడిగినంటే లాగ్ రూట్ 2 128 ఇంచ్, ఒకసారి లాగ్ రూట్ 2 256, ఇది ఒకసారి 18లో వచ్చింది, ఒకసారి 17లో వచ్చింది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే చిల్డ్రన్, సో ఇది ఓన్లీ పార్ట్ ఆఫ్ రివిజన్ అంతే, కంప్లీట్ క్లాస్ కాదు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.